రేపు జరిగే గణేష్ నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నామన్నారు సిపి సివి ఆనంద్. నిమజ్జనంలో పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశామన్నారు. 40 గంటల పాటు ఈ కార్యక్రమం సాగుతుందని, ఒక్క ట్యాంక్ బండ్లోనే 50,000 విగ్రహాలు నిమజ్జనం అవుతాయని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో డీజేలకు అనుమతి లేదని సిపి స్పష్టం చేశారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం రేపు మధ్యాహ్నం 1:30 వరకు అయిపోయేలా చూస్తామన్నారు సిపి సివి ఆనంద్. కోసం ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 40 క్రేన్లు ఉంటాయి. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, అక్కడ గార్డెన్ పాయింట్ అనే అక్కడ 2 క్రేన్లు కొత్తగా ఏర్పాటు చేయడం, సంజీవయ్య పార్క్ దగ్గర అక్కడ 2 క్రేన్లు, టోటల్ కలిపి ట్యాంక్ బండ్ పైన కూడా జరిగిన ఏదైతే సంఘటన ఉందో మళ్ళీ భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ వాళ్ళు డిమాండ్ చేయడం, ఇదంతా శాంతి భద్రత సమస్య ఏదైనా ఉత్పన్నమవుతుందని భావించి అక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా అందరూ వ్యవహరించవలసిన అవసరం ఉంది. సౌండ్ ఎక్కువ ఉన్నప్పుడు డీజే వల్ల గత సంవత్సరం మాకు రిపోర్ట్ ఉంది, చాలా మంది ఎవరైతే ఈ వాహనాలపై వచ్చారో గంటల తరబడి వాళ్ళకు ఆ డీజే వైబ్రేషన్స్ ఏవైతే వస్తాయో దానికి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు ఆరోగ్యం పాడు చేసుకొని 2-3 రోజుల తర్వాత నిమజ్జనం అయిపోయిన తర్వాత వాళ్ళ మరణం జరిగిందని కూడా మాకు వార్తలు ఉన్నాయి, సమాచారం ఉంది. నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 40 క్రేన్లు ఉంటాయి. ఎన్టీఆర్ మార్గ్. ఆదిలాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. పెన్గంగా బ్రిడ్జి వద్ద భారీ క్రేన్లు సిద్ధం చేశారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భైన్సాతో పాటు మరికొన్ని చోట్ల ఇప్పటికే నిమజ్జనాలు పూర్తి కాగా 11 రోజులు పూజలందుకున్న గణపయ్య రేపు గంగమ్మ ఒడికి చేరుకోనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జనానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. కొన్ని చోట్ల గణేష్ నిమజ్జనాలు ప్రారంభం కాగా మరికొన్ని చోట్ల రేపు నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రస్తుతం మనం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని పెనుగంగ వద్ద ఉన్నాం. ఈ పెనుగంగ వద్ద అన్ని రకాలుగా రేపు నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఇది జాతీయ రహదారి కనుక పెనుగంగ బ్రిడ్జి పైన ఇక్కడ నిమజ్జనం చేస్తారు కనుక జాతీయ రహదారి వెంట వెళ్లే వాహనాలు ఏవి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో పాటు అధికారులు ఇక్కడ మున్సిపల్గా అదేవిధంగా ట్రాఫిక్ డైవర్షన్ సైతం ఇక్కడ చేసిన పరిస్థితి. దీంతో పాటు అటు రెవెన్యూ అదేవిధంగా పోలీసులు అన్ని శాఖల సంయుక్తంగా రేపటి నిమజ్జనానికి సర్వం సిద్ధం చేసిన పరిస్థితి. పెనుగంగా ఏదైతే ఉందో ఇక్కడ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించిన భారీ విగ్రహాలను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి నిమజ్జనం చేస్తారు. అయితే ఇప్పటికే బైన్సాలో నిమజ్జనం నిన్న ప్రారంభించగా ఈరోజు ఉదయం వరకు ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం కొనసాగింది. అక్కడ 202 విగ్రహాలు పైగా ఉండగా అందులో 145 వరకు భారీ విగ్రహాలు ఉండే వాటన్నింటినీ నిమజ్జనం చేయడం జరిగింది. ఇన్ని రోజుల పాటు పూజలు అందుకున్న గణపయ్య గంగకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కొంతమంది ఇప్పటికే నిమజ్జనం తీసుకొచ్చిన పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజులు? గణపతి బొప్ప మౌర్య, మాది గిమ్మ గ్రామం, శ్రీనవ చైతన్య గణేష్ మండల్ గిమ్మ. గత 27 సంవత్సరాల నుండి మేము గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాము. 9 రోజుల పాటు వినాయకునికి పూజలు అందించి ఈరోజు నిమజ్జనానికి తీసుకురావడం జరిగింది. మాది గిమ్మ గ్రామం. మేము గత 27 సంవత్సరాల నుండి కూడా ఈ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఇక్కడ ఏర్పాట్లు, పోలీసు అన్ని ఏర్పాట్లు బాగుంటాయి. గత 27 సంవత్సరాల నుండి కూడా ఇక్కడనే నిమజ్జనం చేయడం జరుగుతున్నది. గణపతి నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు ముగించుకొని ఈరోజు మేము నిమజ్జనానికి ఇక్కడికి పెనుగంగ, ఇది మహారాష్ట్ర తెలంగాణకు దగ్గర బార్డర్ దగ్గర పెనుగంగ నదిలో మేము ప్రతి సంవత్సరము మా గణపతిని నిమజ్జన మహోత్సవం జరపడం జరుగుతున్నాయి. మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడి చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ? ఏర్పాట్లు బాగున్నాయా? ఏర్పాట్లు అన్ని బాగున్నాయి. మన జయనాథ్ మండల్, మాది బోరద్ మండల్. పోలీస్ అధికారులు అన్నిటికీ సహకరిస్తున్నారు. ఈరోజు 9 రోజుల గణపతి నిమజ్జనం అయింది. మళ్ళీ శనివారం రోజు 11 రోజులు ఉంటుంది. ప్రస్తుతం ఈరోజు 9వ రోజుకు సంబంధించిన ఎవరైతే పూజలు చేశారో 9వ రోజు నిమజ్జనం చేసే వాళ్ళ వినాయక విగ్రహాల నిమజ్జనం అనేది ఈరోజు కొనసాగుతుండగా 11వ రోజు సంబంధించిన రేపు నిమజ్జనం చేస్తారు. ఇక్కడ ఫైర్ కావచ్చు,
DDF బృందాలు, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ సంబంధించిన టీమ్స్తో పాటు ఫైర్, అదేవిధంగా పోలీసులు, మున్సిపల్కి సంబంధించిన అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు అటు రేపటి నిమజ్జనానికి పోలీస్ యంత్రాంగం సైతం సిద్ధమవుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శోభాయాత్రకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాటు చేశారు. జిల్లా యంత్రాంగం సైతం ఇప్పటికే ఏదైతే నిమజ్జన శోభాయాత్ర దారి ఉందో ఆ ఏరియాలో ట్రాఫిక్ నియంత్రణ, అదేవిధంగా ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం జరగకుండా తగిన ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం అయితే నిమగ్నమై ఉంది. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వినాయక నిమజ్జనానికి సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్తంతో సారంగపల్లి NTV, తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు పెనుగంగా నుంచి. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వినాయక నిమజ్జనానికి వేళైంది. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లాపూర్ కా రాజా గణేష్ వినూత్నంగా ఏర్పాటు చేశారు. 11 రోజుల పాటు వైభవంగా పూజలు అందుకున్న మల్లాపూర్ కా రాజా గణేశుడి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 120 మంది ఫ్రెండ్స్ కలిసి చేసే ఈ కార్యక్రమానికి రోజు రోజుకు క్రేజ్ పెరుగుతోంది. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వినాయక నిమజ్జనానికి వేళైంది. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లాపూర్ కా రాజా గణేష్ వినూత్నంగా ఏర్పాటు చేశారు. 11 రోజుల పాటు వైభవంగా పూజలు అందుకున్న మల్లాపూర్ కా రాజా గణేశుడి నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 120 మంది ఫ్రెండ్స్ కలిసి చేసే ఈ కార్యక్రమానికి రోజు రోజుకు క్రేజ్ పెరుగుతోంది.